రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నీరా పేరిట కల్తీ కల్లును అమ్ముతూ ఇక్కడ ఉన్నటువంటి యువతను ఆ కల్లుకు బానిసలుగా మార్చి ఈ రోజు ఇద్దరు ప్రాణాలు పోయే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ కల్తీ కల్లు మాఫియా పైన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. 30 రోజుల లోపల 3 ప్రాణాలు ఈ కల్తీ కల్లుకు బలైనై. ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు మరి వాళ్ళ మామూలు మత్తులో పడుకున్నారా లేకపోతే ఈ యొక్క కల్తీ కల్లును నియంత్రిస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించి చిన్న చిన్న ఉపాధి చేసుకునేటటువంటి యువకులు దూర ప్రాంతాలకు పోలేని వారు నిజంగానే ఇక్కడ నీరా అమ్ముతున్నారని నమ్మి నీరా కోసం పోతే క్లోరోఫామ్ లాంటి కల్తీ కెమికల్స్ ను కలిపి వాళ్ళ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అఖిల భారత యువజన సమాఖ్యగా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కోరుతా ఉన్నాం. ఆ యొక్క సొసైటీ పైన చర్యలు తీసుకోవాలని, వాళ్ళపైన చీటింగ్ మరియు అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, చనిపోయినటువంటి యువకుల కుటుంబాలకు ఆర్థికంగా సహాయాలు అందించాలని, లేకపోతే వారిపైన ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఏఐవైఎఫ్ గా హెచ్చరిస్తా ఉన్నాం.